హాయ్ హలో అండి. నేను మీ సురేష్ అన్న. ఈరోజు మన టాపిక్ ఏంటంటే చేపల పులుసు. అందుకనే పొద్దున్నే మా ఊరు పక్కనే ఉస్తేపల్లి ఉంటే వెళ్ళి చేపలు తీసుకున్న. బొచ్చు అంటారు దాన్ని. 2 కేజీలు చేప తీసుకున్న, కట్ చేయించుకొని ధనియాల పొడి, మెంతులు అవన్నీ పొడుము పట్టుకున్న. ఆయిల్ పోసుకొని ముందుగానే ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర కోసుకొని పక్కన పెట్టుకున్న. తర్వాత నూనె పోసుకొని ఉల్లిపాయలన్నీ వేసుకొని అవి వేగిన తర్వాత నూనె వేడైన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు మొత్తం వేసుకొని అలా గరిటెతో తిప్పుతూ ఉంటే వేగుతూ ఉంటాయి. తర్వాత దాంట్లోకి అల్లం పేస్ట్ వేసుకొని అల్లం వేగిందాక కూడా మనం గరిటెతో తిప్పుతూ ఉండాలి. అల్లం వేగిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు, మరి కొబ్బరి పేస్టు వేసుకొని అదంతా వేగిన తర్వాత దాంట్లోకి మనం ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న చేప ముక్కలకి మేమేంటంటే ముందుగానే ఉప్పు, కారం, పసుపు ముక్కలకి పట్టించి రెడీగా ఉంచుకున్నాం. ఇది ఎప్పుడైతే మనం కొంచెం ఉల్లిపాయలు, అల్లం పేస్ట్ ఇదంతా కూడా మగ్గిన తర్వాత తాలింట్లో కూడా కొంచెం పసుపు వేసి అది పూర్తిగా మనకి ఆ పచ్చివాసన పోయిందాక వేయించుకోవాలన్నమాట. వేయించుకున్న తర్వాత దీంట్లోకి ఆ కొబ్బరి, అల్లం పేస్టు అదన్నా ఉంది కదా, దాంట్లో కొబ్బరి పేస్ట్ కూడా వేసి మళ్ళీ ఒకసారి కలపాలన్నమాట. ఆ మిగిలిన కొబ్బరి పేస్టు, అల్లం పేస్టు మళ్ళీ వేసి దాంట్లో కలిపి శుభ్రంగా దాన్ని వేగే వరకు, ఆ పచ్చివాసన పోయేంత వరకు కూడా దాన్ని మనం కలుపుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లో. అది వేగిన తర్వాత మనకి అది పచ్చివాసన పోయిందని అర్థం అవుద్ది కదా, ఒక 5 నిమిషాలు దాన్ని అలా వేగనిచ్చి మనం చేప ముక్కలు వేసుకోవాలన్నమాట. ముందుగానే కడిగి ఆ ఉప్పు, కారం పట్టిన మసాలా ఉంటుంది కదా, ఆ చేపలను పక్కన పెట్టుకొని మనం ఆ చేపలు దాంట్లో అంటే గరిటెతో కలపకూడదు. అందుకని వాటిని నిదానంగా ఒక ముక్క పేర్చుకుంటూ పెట్టాలి. మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. తర్వాత కొద్దిగా కారం వేసుకొని దాన్ని కూడా మళ్ళీ ఒకసారి కలిపితే ఆ మసాలా అన్నిటికి కూడా కారం ఫ్లేవర్ పడుతుంటుంది అన్నమాట. ఎందుకంటే మనం ముందుగానే కారం ఇవన్నీ వేసుకోవాలి. తర్వాత చేప ముక్కలు వేస్తే ఏంటంటే మనం గరిటెతో తిప్పేది కాదు కాబట్టి మనం ముందుగానే ఈ కారం కూడా వేసుకొని మసాలా ఇవన్నీ పట్టించుకొని రెడీగా ఉన్న తర్వాతే మనం చేప ముక్కలు వేయాలి. సాల్టు ఆల్రెడీ మనం ముందుగానే చేపలకి సాల్ట్ కూడా పట్టించి ఉంచుతాం కాబట్టి సాల్ట్ మళ్ళీ ముక్కల్లో మనం వేయటానికి మనం చికెను అట్లా మటన్ లాగా వండటం కుదరదు. అందుకనే మనం ముందుగానే అన్నీ దీనికి ప్రిపేర్ చేసుకొని మసాలా అంతా రెడీ చేసుకున్న తర్వాతే ఈ చేప ముక్కలు అనేవి మనం వేసుకోవాలన్నమాట. లేదంటే మనం ముక్కకి అంత ఉప్పు పట్టదు, ప్లస్ గుజ్జు అయిపోతాయి, ముక్క పీస్లా ఉండదు. అందుకోసం చేపల కూర మట్టుకు చాలా జాగ్రత్తగా చేయాలి. ఇప్పుడు ఒక ముక్క అలా వరసన మసాలాలో వరసన పేర్చుకుంటూ వేయాలి. ఈ వీడియోలో చూస్తున్న విధంగా చేయండి. చూసారుగా, అలా ఒక ముక్క మొత్తం కూడా వీడియోలో చూపించినట్టుగా డిష్లో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దాంట్లో కొంచెం చింతపండు పులుసు, నానబెట్టుకున్న చింతపండు పులుసు పోసి ఒక 15 నిమిషాలు దాంట్లో ఉడికితే సరిపోద్దండి. ఎక్కువసేపు ఉడికితే ముక్క పీస్గా ఉండదు. చింతపండు పులుసు అన్నమాట. అది మనకి
గ్రేవీకి సరిపోనట్టు, అంటే పులుసుకు సరిపోనట్టు ఎక్కువ కాకుండా మరీ పలసంగా ఉంటే టేస్ట్ బాగోదు. అందుకని కొంచెం పులుసే పోసుకోవాలి, ఎక్కువ పోసుకోకూడదు. ఒకవేళ ఎక్కువైనా బాగోదు, తక్కువైనా బాగోదు. ముక్కల్ని అంటే విడివిడిగా అట్లా కలుపుకోవాలి. ఇంకా ఒక్కసారి ముక్క సగం ఉడికిన తర్వాత మనం తిప్పడానికి అవకాశం ఉండదండి. ఎందుకంటే తిప్పితే కనుక ముక్క ఎప్పుడైనా సరే పులుసు కొద్దిగా పోయి ఇరిగిపోతూ ఉంటుంది, పీస్ లాగా ఉండదు. కూర నిండా అది కూర మొత్తం కూడా కొంచెం ఏదో చికెన్ గ్రేవీ లాగా అయిపోద్ది. అందుకని చెప్పేసి ముక్కల్ని ఎవరో కూడా ఫస్టే మనం ముక్కలు వేసుకున్న తర్వాత వాటన్నిటిని కూడా సర్దుకోవాలి, లేకపోతే బాగోదు. అలా సర్దుకొని మూత పెట్టేసుకోవాలి. ఇక చూసారా లైట్గా ఉడుకుతుంది. వీడియో చేయటం ఫస్ట్ టైం అన్నమాట, ఇంత లాంగ్ వీడియో. మళ్ళీ కొంచెం పులుసు వాటర్ సరిపోలేదు కాబట్టి కొంచెం పులుసు పోసాము. చేపల పులుసు తయారీ విధానం అయితే ఇలా ఉంటుందండి. మీరు కూడా ఎవరైనా చేపల పులుసు తయారు చేయాలి, రెడీ చేసుకోవాలి అనుకుంటే ఈ వీడియో చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ టైం కాబట్టి మేము క్లారిటీగా పెట్టలేకపోతున్నాం. ఈసారి చేసే చేపల పులుసు కానీ ఏదైనా ఇంకా కొత్తగా ఎలా చేయాలనే దాన్ని బట్టి మేము వీడియో చేస్తాం. కానీ చేపల పులుసు ఫైనల్గా సూపర్ టేస్ట్ వచ్చిందండి. ఇవన్నీ కూడా కొలతల ప్రకారంగా చేయాలి. 2 కేజీల చేపలకి 50 గ్రాముల అల్లం, 50 గ్రాముల ఎల్లిపాయలు, 1 టీ స్పూను ధనియాలు, టీ స్పూన్ జీలకర్ర, మెంతులు, ఇవన్నీ కూడా జాగ్రత్తగా వేసుకొని చేసుకున్నట్లయితే మీ చేపల పులుసు సూపర్ టేస్టీగా వస్తుంది. ఫైనల్గా ధనియాలు, లవంగ, దాని చెక్క పొడి అన్నమాట అది. గరం మసాలా, కొత్తిమీర. కూర అయిపోయిందండి దాదాపు. జస్ట్ అటు మూత పెట్టుకొని ఉడికించేసుకొని దించేసుకోవడమే. చేపల కూర ఎప్పుడైనా కూడా వేడి ఆరిపోయిన తర్వాత సూపర్ టేస్ట్ వస్తుంది. కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫుల్ ప్రాసెస్ వీడియో అయితే మనం కొత్త కదండి, యూట్యూబ్లో చెప్పలేకపోతున్నాం, సరిగ్గా అందించలేకపోతున్నాం. ఏదైనా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కూర అయితే ఫైనల్గా ఉడికింది. చూసారుగా పీసులు ఎలా ఉన్నాయో కదిలీకుండా. మరి కాసేపు ఉడకబెట్టుకొని ఫైనల్గా మళ్ళీ ఒకసారి చూసుకుంటే ఉడికిపోతుంది. కదుపుకోవాలి. ఇంకా ఉడికిన తర్వాత కూర ఎప్పుడు కూడా గంట పెట్టి తిప్పకూడదు. జస్ట్ అట్ట కదుపుకుంటే సరిపోద్ది. పులుసు మొత్తం ముక్కలు కదులుతూ ఉంటాయి. ఫైనల్గా అంటే మనం చికెన్ తిప్పినట్టు తిప్పకూడదు అనమాట. చేపల పులుసు ఎప్పుడు కూడా చికెన్ తిప్పినట్టు తిప్పకూడదు. చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. అప్పుడే మనకు ముక్కలు బాగుంటాయి, పీసులు. లేదంటే మనకి కుదరదు. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యొక్క ఈ ఫస్ట్ వీడియోని మీరు లైక్ చేసి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ముందు ముందు మరిన్ని వీడియోలు ఇంకా మంచిగా చేయడానికి మీరు ఒక
జస్ట్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి నాకు మీ యొక్క సపోర్ట్ అయితే కంపల్సరీగా కావాలి. జస్ట్ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. చూసారుగా నూనె ఎలా తేలుతుందో. ఊరికనే ఆ నూనె ఎలా పోస్తున్నా. కొద్దిసేపు అలా ఉడకనిచ్చి దించేసుకోవచ్చు. దాదాపు ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. కానీ కూర ఎక్సలెంట్గా కుదురుతుందండి. చాలా జాగ్రత్తగా చేసుకోవాలి కూర మాత్రం. ఈసారి పర్ఫెక్ట్ కొలతలతో మీకు అల్లం పేస్ట్ కావాలని చెప్పి ప్రతిదీ కూడా మీకు వీడియోలో చూపించి చేద్దామనుకుంటున్నాను. చేప ముక్క ఫైనల్ అది సూపర్ టేస్ట్.